ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో తెలుగు టైటన్స్ ఒకేసారి 2 సక్సెస్ఫుల్ ఫార్ములాస్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ సక్సెస్ఫుల్ ఫార్ములాస్ ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి ప్రో కబడ్డీ సీజన్ 6 దబాంగ్ ఢిల్లీ ఫార్ములా. మంచి ఎన్వైపీ రైడర్స్ని తీసుకోవాలి అండ్ ఒక స్ట్రాంగ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్నర్స్ని తీసుకోవాలి. ఇది దబాంగ్ ఢిల్లీ యొక్క ఫార్ములా. ఇక సెకండ్ ఫార్ములా వచ్చేసరికి ప్రో కబడ్డీ సీజన్ 8 జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఫార్ములా. ఒక యావరేజ్ రైడర్ని తీసుకుని తనని టాప్ రైడర్గా మలుచుకోవడంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్ విజయం సాధించిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 7లో థర్డ్ రైడర్గా యుముంబా తరఫున అరంగేట్రం చేసినటువంటి అర్జున్ దేశ్వాల్ని తమ టీంలోకి తీసుకుని తమ టీంలో అతన్ని టాప్ రైడర్గా నెలకొల్పుకోవడం జరిగింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. అదేవిధంగా ఇప్పుడు పునేరిపల్టన్ టీంలో ఉన్నటువంటి ప్యాకప్ రైడర్స్ అండ్ థర్డ్ రైడర్స్గా ఎవరైతే ఉన్నారో ఆకాష్ షిండే అండ్ ఆదిత్య షిండే, వీళ్లలో ఒకరిని తీసుకుని అర్జున్ లాగా ఒక టాప్ రైడర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి తెలుగు టైటన్స్. ఈ 2 ఫార్ములాస్ని కనుక తెలుగు టైటన్స్ క్లీన్గా వర్కౌట్ చేయగలిగింది అంటే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ బెటర్ రిజల్ట్స్ని వచ్చే సీజన్లో సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఎలాగో వీళ్ళ దగ్గర మంచి కవర్ జోడీ ఉంది. మిరాజ్ జబ్బారీ చాలా బాగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ సీజన్లో. అట్ ద సేమ్ టైం అజిత్ పవార్ కూడా కొద్ది గొప్ప ఇనీషియల్ మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేశాడు. సో ఈ నేపథ్యంలో ఆ కవర్స్ని రీటైన్ చేసుకుని మంచి కార్నర్ జోడీని పికప్ చేసుకుని దానికి తోడుగా పుణె రైడర్స్లో ఒకరిని తీసుకున్నారంటే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి బెటర్ రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోయింగ్కి ట్రై చేయండి.